అందరం కలిసి చదువుకుంటాం. మాథ్యూ గాస్పల్ చాప్టర్ 2 వర్డ్స్ 2 అందరం కలిసి చదువుకుంటాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చాలు. మనమందరం కూడా మోకరించగలిగినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడవగు దేవ, జీవాధిపతి అయినటువంటి మా యేసు ప్రభ, మీకు వందనములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. కృపా సత్య సంపూర్ణటువంటి మా యేసు ప్రభ, మీకు వందనాలు. నాయనా, మరొక దినమును మా జీవితంలో ప్రవేశపెట్టి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు ఇచ్చినటువంటి అవకాశమునకై స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఈ దినమును చూడక నా ప్రభ, అనేకులు నశించి ఉండగా నా ప్రభ, మాకు అయితే నా ప్రభ నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు ఇచ్చినటువంటి మంచి అవకాశమునకై, మంచి తరుణముకై వందనములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను ప్రభా. నీ జన్మదినమును ఆధారము చేసుకుని నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. రావాల్సినటువంటి మీ బిడ్డలను ప్రభా ఇంకా త్వరపెట్టి రప్పించండి, సాయం చేయండి ప్రభా. నిస్ప్రయోజన నన్ను కూడా నా ప్రభా నీ సెలువు చాటున మరుగుపరిచి నీవే మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకొనుచూ ఉంటూ ఉన్నాను. మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని వాక్య వెలుగులో ఆరాధించడానికి మీరే కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకొనొచ్చు. ఎవరు ఏకరితో ప్రభ నీ ఇంటికి వచ్చారు ప్రభ, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ యొక్క లేఖనముల ద్వారా ప్రభ మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకొనొచ్చు. మీ చేతికి అప్పచెప్పుకొనొచ్చు. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ఈ దినము గనక మనం చూసినట్లయితే ఒక రాజు పుట్టినటువంటి దినమును ఆధారము చేసుకొని మనము ఆరాధించడానికి చేరి వచ్చి ఉంటూ ఉన్నాం. ఆ రాజు ఎవరు అనగనక మనం చూసినట్లయితే లేఖన భాగములు సెలవిస్తూ ఉంటూ ఉన్నాయి. ఎవరంటైనా యూదుల రాజు అని చెప్పేసి మనకు చదవబడినటువంటి లేఖన భాగము తెలియచేస్తూ ఉంటూ ఉన్నది. 2వ వచనంలో మనం మొట్టమొదటిగా చూసినట్లయితే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు? యూదుల రాజుగా అని చెప్పేసి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ రాజును మనం ఏం చేయడానికి వచ్చి ఉన్నామంటే ఆరాధించడానికే వచ్చి ఉంటూ ఉన్నాం. ఈ రాజు ఎవరు? ఎందుకొరకు మనం ఆరాధించాలి? ఆయన మన కొరకు ఏం చేశాడు అనేటువంటి విషయములను మనము ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకుంటూ ఉంటున్నాం. ఈయన గనక మనం చూసినట్లయితే మరి యూదుల రాజుగా పిలువబడుచూ ఉంటూ ఉన్నాడు. రెండవదిగా గనక మనం చూస్తే మనం చదవబడినటువంటి లేఖన భాగంలో రెండవది ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే నక్షత్రం. మూడవదిగా గనక మనం చూస్తే మరి వారు పూజించినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ మూడు విషయములు మనకు చదవబడినటువంటి లేఖన భాగంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి మొదటిగా మనం గనక చూసుకున్నట్లయితే రాజు అనేటువంటి దానిని గనక చూస్తే మనకిక్కడ మొదటి వచనంలో గనక చూస్తే ఇంకొక రాజు కూడా ఉంటూ ఉన్నాడు. ఆయన ఎవరు? రాజైన హేరోదు అని చెప్పబడుతూ వచ్చింది. ఆ రాజు అయినటువంటి హేరోదు ఎవరు అని గనక మనం చూస్తే ఆయన రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక రోమన్ ఎంపైర్ లేదా రోమా సామ్రాజ్యాన్ని అంతటికి కూడా ఆయన రాజు అని చెప్పేసి ఇక్కడ మనకు చూయిస్తూ ఉంటూ ఉన్నది. మరి 2వ వచనంలో గనక మనం చూస్తే ఈయన ఎవరంట? యూదుల రాజు. మరి యూదులు ఎవరు చెప్పండి? మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగములను బట్టి ఆలోచిస్తే యూదులు ఎవరు? రోమీయులకు బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ యొక్క యూదా సామ్రాజ్యాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంలో అన్నింటిని కూడా ఎవరు పరిపాలిస్తున్నారు ఆ రోజుల్లో? రోమీయులు పరిపాలిస్తూ ఉంటూ ఉన్నారు. అందుకని ఇక్కడ గనక మనం చూసినట్లయితే 2వ వచనంలో మనకు చెప్పబడింది రాజైన హేరోదు
దినముల యందు అని చెప్పేసి వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పారు అని గనక మనం చూస్తే, ఆ రోజులలో ఎవరు సామర్థ్యం ఉన్నటువంటి దానిని బట్టి వారు రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళిపోయేటువంటి వారు. కాబట్టి సువిశాలమైనటువంటి పెద్ద సామ్రాజ్యాన్ని వారు స్థాపించినటువంటి వారిగా మనం చూడవచ్చు. రోమ సామ్రాజ్యం దాదాపుగా చాలా సంవత్సరముల వరకు రోమియులు మరి భూమి మీద పరిపాలించినటువంటి వారిగా మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు వారందరిని మనం చూడము, కానీ మనము ఈ ఉదయకాల సమయంలో యూదుల రాజుగా పుట్టినటువంటి యేసు ప్రభు వారిని గురించి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు మరి ఈ రాజు ఈ లోకానికి రావలసి వచ్చింది అని గనక మనం చూస్తే, యూదులు మరి బానిసత్వంలో ఉన్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం గనక లేఖన భాగంలో గనక మనం చూస్తే, ఆది కాండం మొదలుకొని మరి మత్తయి సువార్త వరకు గనక మనం చూస్తే, ఆది కాండంలో మరి అబ్రహామును మొదలుకొని యోసేపు వరకు కూడా వారు ఎక్కడ కూడా బానిసత్వంలో జీవించలేదు. అయితే యోసేపు చనిపోయిన తర్వాత అక్కడ నుండి స్టార్ట్ అవుతూ వచ్చింది. ఏంటిది? ఇశ్రాయేలులను అన్ని రాజులు పరిపాలించడం అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మనం గనక నిర్గమకాండం 1వ అధ్యాయం గనక చూస్తే, యోసేపుని ఎరుగనేటువంటి రాజు లేదా ఫరో వచ్చి ఉన్నాడు అని చెప్పేసి అని రాస్తూ ఉంటున్నాడు అక్కడ. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉంటూ ఉన్నారో, ఆ కాలం మొదలుకొని దాదాపుగా క్రీస్తు వచ్చే పర్యంతం వరకు కూడా వారు అనేక మారులు అన్యుల యొక్క రాజ్యాధికారం కింద ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు వారు అన్యుల యొక్క రాజు చేతి కింద ఉండవలసి వచ్చిందని కనుక మనం చూస్తే, దేవునికి వ్యతిరేకముగా వారు చేసినటువంటి పాపమును బట్టి అనేక సార్లు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన వారిని శత్రువు రాజులకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి నీతిగాను ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని గనక నడుచుకున్నట్లయితే వారిని ఏం చేశారు చెప్పండి? వారిని ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారిని ఒకరిని ఏర్పరచుకొని వారి మీద రాజుగా ఉంచి సుపరిపాలన అందించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. వారు పాపం చేయనంత వరకు కూడా యేసుప్రభు వారిని ఏ విధంగా వారికి రాజులను ఇస్తూ వచ్చాడంటే, మంచి మంచి రాజులను ఇస్తూ వచ్చాడు ఆయన. ఆ రాజు ఉన్నంత కాలమే వారు యేసుప్రభుల వారికి ఇష్టపూర్వకంగా జీవిస్తూ వచ్చారు. ఆ రాజులు వెళ్ళిపోగానే మరలా వారు పాపం వైపు వెళ్ళిపోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దీని అంతటిని బట్టి మనం చూస్తున్నది ఏమిటంటే, పాపము మానవులను వేలుతుంది అనేటువంటి దానిని మనం చూడవచ్చు. అయితే యేసు ప్రభుల వారు లేదా యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఈయన గనక మనం చూసినట్లయితే, ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే, యూదులు పాపం చేసిన ప్రతిసారి కూడా మరి ఎవరినో ఒకరిని నియమించవలసి వస్తూ ఉంది. వారు చేసినటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలి చెప్పండి? ధర్మశాస్త్రం పరంగా పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే మరణం తీసివేయబడాలంటే ఏం చేయాలి చెప్పండి? రక్తం చిందింపబడాలి. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పేసి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో గనక మనం చూస్తే, అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ వస్తూ ఉంటున్నాడు. కనుక ఇశ్రాయేలీయులు పాపం చేసిన ప్రతిసారి కూడా మరి కోడెలు కానీ గొర్రెలు కానీ లేదా ఇంకా ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి వాటిని వారు పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తము నిమిత్తమై వారు ఏం చేస్తూ వచ్చారంటే, బలిని అర్పించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యేసు ప్రభులు వారు ఏం చేస్తూ వచ్చారంటే, ఒకేసారి ఏంటిది మరలా రక్తం చిందింపబడకుండా ఉండుట నిమిత్తమై ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, మానవులందరి పక్షాన ఆయనే బలియాగంగా కావటానికి ఒక ప్రణాళికను రచించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. రెండవదిగా కనుక మనం చూస్తే, పాపములో ఉన్నటువంటి మానవుని లేదా బానిసత్వములో మ్రగ్గిపోతున్నటువంటి మానవుని విడిపించడానికి శాశ్వతమైనటువంటి విడుదల. ఏంటిది ఇది? శాశ్వతమైనటువంటి విడుదల కలుగ చేయడానికి ఆయన ఒక ప్రణాళికని ఏర్పాటు చేసినటువంటి వాడిగా మనం చూడవచ్చు.
ఎప్పుడు ఈ ప్రణాళికను ఏర్పాటు చేస్తూ వచ్చాడంటే, మనం లేఖన భాగంలో గనక మనం చూసినట్లయితే, ఆదికాండంలో గనక మనం చూస్తే అక్కడ మనకు వ్రాయబడుతూ వచ్చింది. ఆదికాండం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో గనక మనం చూస్తే, అక్కడే మనకు మరి యేసు ప్రభుల వారు ఈ యొక్క భూమి మీదకి రావాల్సినటువంటిది ఉన్నది అనేటువంటి మర్మాన్ని అక్కడ మరి మోసే రాస్తూ ఉంటున్నాడు. చూడండి 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగజేసి అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ కనుక మనం చూస్తే స్త్రీ సంతానము అని చెప్పేసి వ్రాయబడుతూ వచ్చింది. స్త్రీ సంతానం ఎవరంటే యేసు ప్రభుల వారు. ఈ లోకములో ఆయన జన్మించేటువంటి దానిని ఎప్పుడు వ్రాయబడింది చెప్పండి? ఎప్పుడో రాస్తూ వచ్చాడు ఆయన, ఇప్పుడు కాదు. లేఖనములు నెరవేర్పు కొరకై ఆయన ఈ లోకములో మరి ఆయన జన్మించేటువంటి వాడిగా మనం చూడవచ్చు. అయితే మనం చదవబడేటువంటి లేఖన భాగంలో గనక మనం చూస్తే ఆయన యూదుల రాజుగా పుట్టినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఇది ఆయన జన్మాన్ని లేదా ఆయన యొక్క పుట్టుకను చూయించేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు? యూదుల రాజు. ఆయనకి పెట్టినటువంటి పేరు ఏమిటంటే వారు యూదుల రాజు అని చెప్పేసి మనం చూడవచ్చు. రెండోది కనుక మనం చూస్తే ఏముంది చెప్పండి? నక్షత్రం. నక్షత్రం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మన మామూలుగా మన పూర్వీకులు గనక మనం ఆలోచించినట్లయితే, ఆకాశంలో మనం రాత్రి పడుకున్నప్పుడు గనక మనం చూసినట్లయితే నక్షత్రాలు అప్పుడప్పుడు రాలిపోతుండడం గమనించవచ్చు. లేదా కొత్త నక్షత్రాలు కనిపించడం కూడా మనం చూడవచ్చు. నాకు తెలిసి 96 అరౌండ్ అంటే 1996 97 ఆ మధ్య కాలంలో ఒక తోకచుక్క మరి కొన్ని రోజుల వరకు అది ఆకాశంలో కనిపిస్తూ వచ్చింది. ఆ యొక్క నక్షత్రము మనకొకటే కాదు, మన దేశంలో వారికి అందరికీ మాత్రం ప్రపంచం అంతటిలో ఉన్నటువంటి వారందరికీ కూడా అది కనిపిస్తూ వచ్చింది. అంటే ఏం చూపిస్తూ వస్తుందంటే ఒక నక్షత్రము పుట్టడము లేదా కనిపించడము లేదా రాలిపోవడం అనేటువంటిది ఒక గొప్ప వ్యక్తి భూమి మీద జన్మిస్తున్నాడు అనేటువంటి దానిని మనకు చూపిస్తూ ఉంటున్నది. ఏంటిది? నక్షత్రము అనేటువంటి దేన్ని చూపిస్తుందంటే ఒక గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించడము అనేటువంటిది చూపిస్తుంది. లేదా ఒక గొప్ప వ్యక్తి మరి చనిపోవడము అనేటువంటి దానిని మనకు చూపిస్తూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనకు మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనిపించినటువంటి నక్షత్రం రోజు ఎవరు పుట్టారు చెప్పండి? యూదుల రక్షకుడు లేదా యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు యేసు ప్రభుల వారు పుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొకటి మనం చూస్తూ వచ్చాం. ఏంటిది? మూడవదిగా పూజించటము అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. పూజించుట అనేటువంటిది దేనికి సాంకేతికంగా ఉన్నదంటే, ఈ లోకంలో మరి గొప్ప వ్యక్తులను మనిషి పూజించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. మానవునికి ఉన్నటువంటి గుణములలో ప్రాముఖ్యమైనటువంటి గుణం ఏమిటిదంటే ఆరాధించటము. వాడికి ఎవరైనా సరే మానవుడు కనుక కొద్దిగా ప్రేమను కనుక చూపించామనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? మానవుడు గుండెల్లో పెట్టుకొని ఆరాధించేటువంటి వాడిగా మనం చెప్పవచ్చు. పేదవాడు మొదలుకొని మరి ధనికుల వరకు ఎవరైనా సరే వారికి గనక మనము ఒక ప్రేమను గనక మనం చూపించగలిగినట్లయితే మరి ఏం చేసేటువంటి వారుగా ఉంటున్నారంటే వారిని ఆరాధించేటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతెందుకు మనం చూడండి, ఒక గొప్ప వ్యక్తి లేదు మన ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, సడన్గా మరి ఎండి వచ్చేసి మన క్యాబిన్కి వచ్చేసి మన బర్త్డే విషెస్ చెప్పినాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతామంటే ఇక చాలా ఫీల్ అవుతాం. ఎందుకు? ఒక కంపెనీ ఎండిని నాకు వచ్చి బర్త్డే విషెస్ చెప్పాడని చెప్పేసి మనము ఎంతగానో ఉప్పొంగిపోయేటువంటి వారంగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనకి ఇది ఏం తెలియచేస్తూ ఉన్నదంటే, మనుషుడు ఎవరైనా కనుక ఎక్కువగా ప్రేమను చూస్తే
తనను ఆరాధించే గుణం ఉన్నటువంటి వాడిగా మనం చూడవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆరాధించటానికి వచ్చినటువంటి నీవు నేను కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో జన్మించినటువంటి ఎవరైనా సరే, మానవుడిగా పుట్టినటువంటి వారు ఎవరైనా సరే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి పాపం చేసి ఉన్నారు అని చెప్పేసి లేఖనం సెలవిస్తూ ఉంటున్నది. ఎందుకు? ఆదాము మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా ఎవరైతే జన్మిస్తూ వచ్చారో ఈ యొక్క భూమి మీద వారందరూ కూడా ఎవరు చెప్పండి? మరి పాపం చేసినటువంటి వారిగా మనం చూడవచ్చు. ఎందుకు? ఆదాము మొట్టమొదటిగా ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏదైతే తినద్దని చెప్తూ వచ్చాడో దాన్ని ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? తింటూ వచ్చాడు లేదా చేస్తూ వచ్చాడు. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పేసి సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆదాముతో ఎంటర్ అయినటువంటి ఈ పాపము ఎప్పటి వరకు కొనసాగింది చెప్పండి? ఇప్పటి వరకు కూడా అది ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఆదాము నుండి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ఇప్పుడు ఎవరు చెప్పండి? వారందరూ కూడా మరి పాపంలో పుట్టినటువంటి వారు అని చెప్పేసి లేఖనం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రికలు కనుక మనం చూస్తే 3వ అధ్యాయం 11వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ రాయబడుతూ వచ్చింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పేసి ఆయన రాస్తూ ఉంటూ ఉన్నాడు. అందరూ కూడా త్రోవ తప్పి పనికి మారిన వారైరి అని చెప్పేసి అక్కడ అపోస్తులైనటువంటి పౌలు సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో కనుక మనం చూస్తే మానవులందరూ కూడా ఏం చేశారు చెప్పండి? త్రోవ తప్పిపోయినటువంటి వారిగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ తప్పిపోయినటువంటి మానవుడు ఎక్కడి నుండి తప్పిపోయాడు చెప్పండి? మొట్టమొదటిగా దేవుడు మానవుని కలిగి చేసినప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవునితో రిలేషన్ అనేటువంటిది బాగా ఉంది. అంటే సంబంధము అనేటువంటిది వాడికి ఎలా ఉంది చెప్పండి? బాగా ఉంది. ప్రతి సాయంకాల సమయమున దేవుడు వచ్చి ఏం చేస్తూ వచ్చాడు? ఆయనతోటి మాట్లాడుతూ వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చాడో ఆ రిలేషన్షిప్ ఏమైంది చెప్పండి? తొలగిపోతూ వచ్చింది. వారిద్దరి మధ్య ఇప్పుడు ఏమైంది చెప్పండి? దూరం పెరుగుతూ వచ్చేసింది. పాపం చేయుట కారణం చేత రిలేషన్షిప్ అనేటువంటిది కోల్పోతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, పాపం చేయుట కారణం చేత ఒకప్పుడు ఎవరు చెప్పండి? ఆదాము దేవుని యొక్క స్వరూపి అని చెప్పేసి ఆది కాండము మనం 1వ అధ్యాయం 28వ వచనంలో కనుక చూస్తే, తన స్వరూపం చొప్పున మనుషులను చేయుదుమా అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎవరి పోలిక చెప్పండి? మానవుడు దేవుని పోలికగా ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. మరి దేవునికి పుట్టినటువంటి వాడు ఏమవుతాడు చెప్పండి? ఇప్పుడు రాజుకు పుట్టినటువంటి వాడు ఏమవుతాడు? ప్రిన్స్, రాజకుమారుడు అని చెప్పేసి అంటాం. ఇప్పుడు దేవుడు రాజు అయినప్పుడు ఆ దేవునికి జన్మించినటువంటి వాడు ఎవరు చెప్పండి? ప్రిన్స్ అవుతాడా అవడా? అయితే ఆ ప్రిన్స్గా ఉన్నటువంటి తాను ఆ యొక్క అధికారాన్ని పాపం చేయుట చేత ఏమైంది చెప్పండి? దాని అంతటిని కూడా తాను కోల్పోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపం చేయుట చేత పాపం చేయ ప్రతి వాడు దేనికి దాసుడు చెప్పండి? పాపమునకు దాసుడు అని చెప్పేసి మరి లేఖనాలు సెలవిస్తూ ఉంటూ ఉన్నాయి. ఒకప్పుడైతే ఎవరు చెప్పండి? అయినా ప్రిన్స్. ఇప్పుడు దేనికి దాసుడు? పాపమునకు దాసుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక రాజకుమారుడు దేనికి దాసుడు అవుతూ వచ్చాడు? పాపమునకు దాసుడైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఏదైతే మానవుడు కోల్పోతూ వచ్చాడో దానంతటిని కూడా తిరిగి మరి సమకూర్చాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆ యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం అనేటువంటి దానిని చేయాలి. పాపమునకు ప్రాయశ్చిత్తము కలగకుండా తిరిగి వాడు ప్రిన్స్ కాలేడు. పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగితేనే తిరిగి తాను ఉన్నతమైనటువంటి స్థితికి రాగలడు. ఆ యొక్క పాపంలో నిలిచి ఉన్నంత కాలం తాను ఎప్పటికీ కూడా రాజకుమారుడు కాలేడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సంబంధాన్ని తిరిగి
అంటు కట్టడానికి లేదా తిరిగి తానికి ఇవ్వటానికి యేసు ప్రభులు వారు ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా జన్మించాడు అంటే ఆయన యూదుల రాజుగా ఆయన జన్మిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాంటి వాడుగా జన్మిస్తూ వచ్చాడు ఆయన? యూదుల రాజుగా ఆయన జన్మించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. ఈ యొక్క యూదుల రాజుగా జన్మించినటువంటి ఈయన మొట్టమొదటిగా కనుక మనం చూస్తే ఎక్కడ జన్మించాడు చెప్పండి? ఆయన పశువుల పాకలో, అక్కడ ఏది బెత్లెహేమ్ అనేటువంటి ఊరిలో ఆయన మార్గంలో ఉండగానే ఆయన జన్మించినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి వారికి ప్లేస్ లేనందున ఎక్కడ పరుండు పెట్టారు? ఆయన సత్రములో ఆయన పరుండు పెట్టినట్లుగా మనము ఈ యొక్క మత్తయి సువార్తను కనుక మనం చూసినట్లయితే మనకు అది బయలుపడుతూ వస్తూ ఉన్నది. ఈ యొక్క రాజు ఎలాంటి వాడు చెప్పండి? మనం మామూలుగా కనుక మనం చూస్తే రాజు ఎలా ఉంటాడు చెప్పండి? ఒక 5 లక్షణాలు, రాజు కలిగినటువంటి 5 లక్షణాలు మనం చూసుకుంటాం. ఫిజికల్గా కనుక మనం చూస్తే రాజు ఎలా ఉంటాడు చెప్పండి? రాజు సౌందర్యం కలిగినటువంటి వాడు అని చెప్పేసి చెప్పవచ్చు. ప్రజలు రాజులు ఎలాంటి వారిని ఎన్నుకుంటారు? సౌందర్యం కలిగినటువంటి వారిని ఎన్నుకుంటారు, కానీ సౌందర్యం లేనటువంటి వారిని ఎవరు కూడా రాజుగా ఎన్నుకోరు ఈ లోకంలో. కాబట్టి ఈ యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు సౌందర్యం కలిగినటువంటి వాడు, సుందరుడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. పరమగీతములో 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. పరమగీతములో 5వ అధ్యాయము 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చును. చాలు. ఇక్కడ కనుక మనం చూస్తే సొలొమోను రాస్తూ ఉంటూ ఉన్నాడు తన ప్రియుని గురించి. ఏంటంట? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయనలాగా సౌందర్య స్వరూపుడు ఈ లోకం ఎవరు కూడా లేడు అనేటువంటి దానిని మరి సొలొమోను ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక రెండవదిగా గనక మనం చూస్తే రాజు అనేటువంటి క్యారెక్టర్లో రెండవదిగా, రాజు అనేటువంటి వాడు ప్రజలకు ఎలాంటి వాడుగా ఉండాలి చెప్పండి? తోడుగా ఉండేటువంటి వాడుగా ఉండాలి. ఎలాంటి వాడు? ప్రజలకు తోడుగా ఉండేటువంటి వాడుగా ఉండేది. అలాంటి వాడే రాజుగా ఉండటానికి అర్హుడు. ప్రజలకు తోడుగా ఉండలేనటువంటి వాడు రాజుగా అంటామా? రాజు అనలేము. అయితే ఈ రాజు ఎలాంటి వాడంటే ప్రజలకు తోడుగా ఉండేటువంటి రాజుగా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం కనుక మనం చూస్తే ఆయన ఎలాంటి వాడు అనేటువంటి దాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. చూడండి 23వ వచనము. చాలు. ఇక్కడ కనుక మనం చూస్తే ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఏంటంట? దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అని చెప్పేసి పేరు పెడుతూ వచ్చారు. ఎవరైనా ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటంటే తోడు. ఏ సమయంలో అయినా సరే ఎలాంటి వాడైనా తోడుగా ఉండేటువంటి దేవుడు, తోడుగా ఉండేటువంటి రాజు. అందుకే ఈయన పేరేంటిదంటే ఇమ్మానుయేలు అని చెప్పేసి వ్రాయబడుతూ వచ్చింది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు అయినను సరే, కష్టంలో ఉన్నాను సరే, నష్టంలో ఉన్నాను సరే, చీకటిలో ఉన్నాను సరే, ఈ రాజు ఎలా ఉంటాడు? నీకు తోడుగా ఉండి నడిపించేటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. చూడండి ఈ రాజు ఏ విధంగా నడిపించగలడో కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో కీర్తనకారుడు రాస్తూ ఉంటూ ఉన్నాడు. కీర్తన 23వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం మనం చదువుకుంటాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు.
చాలు. ఇక్కడ గనక మనం చూస్తే దేవుడు ఏ విధముగా మనకు తోడై ఉంటాడు అనేటువంటి దానిని దావీదు తన అనుభవపూర్వకముగా కీర్తనల గ్రంథంలో మనకు చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఏ విధంగా ఉంటాడంట ఆయన? మనకు కాపరిగా ఉంటూ వస్తాడంట. కాపరంటే ఏ టైంలోనైనా సరే మనకు ఆయన కాపరి తత్వాన్ని జరిగించేటువంటి వాడుగా మనం చూడవచ్చు. రెండవదిగా గనక మనం చూస్తే ఆయన ఎక్కడికి నడిపిస్తాడంట? శాంతికరమైనటువంటి జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడంట. మూడవదిగా గనక మనం చూస్తే గాఢాంధకారము లోయలో మనం సంచరించినను ఏ అపాయం రాకుండా మనల్ని ఆయన కాచి కాపాడేటువంటి దేవుడిగా మనం చూడవచ్చు. ఇంకా నాలుగవదిగా కనుక మనం చూస్తే శత్రువుల నుండి కూడా ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడిగా మనం చూడవచ్చు. మరియు మనం బ్రతికేటువంటి దినములన్నిటిలో కూడా ఆయన ఎలాంటి వాడుగా ఉంటూ ఉన్నాడంటే మనకు తోడుగా ఉండేటువంటి వాడుగా ఇక్కడ దావీదు తన అనుభవపూర్వకంగా ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఇలాంటి వాడు ఎవరు చెప్పండి? రాజు అనేటువంటి దానిని ఆయన మనకు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎవరి రాజు? యూదుల రాజు ఇమ్మానుయేలుగా ఉంటున్నాడని చెప్పేసి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. నాలుగవదిగా కనుక మనం చూస్తే రక్షకుడుగా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. మత్తయి రాసినటువంటి సువార్తలో మరి 1వ అధ్యాయం 21వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ ఆయన వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. చాలు. ఇక్కడ కనుక మనం చూస్తే ఏంటంట? తన పాపముల నుండి వారిని ఆయనే రక్షించును అని చెప్పేసి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకని ఆయన పేరేంటిది? యేసు అని చెప్పేసి ఆయనకి పేరు ఇవ్వబడుతూ ఉంది. ఈ రాజు యొక్క పేరేంటిది? యేసు అనగా రక్షకుడు. తన ప్రజల యొక్క పాపముల నుండి ఎవరు విడిపిస్తారంట? ఆయనే విడిపించును అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. మనం చూస్తూ వచ్చాం, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరి పాపముతో పతనమైపోయినటువంటి ఈ మనుషులను ఎవరు విడిపించగలరు? ఈ రాజు మాత్రమే విడిపించగలడు. ఈ రాజు మాత్రమే విడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకని ఆయన పేరేంటిది? యేసు అని చెప్పేసి లేఖనములో సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకని ఆయన పేరేంటిది? యేసు. ఐదవదిగా కనుక మనం చూస్తే ఆయన ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే శాంతికి రాజు అని చెప్పేసి ఆయనకి సెలవిస్తూ వచ్చాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంలో మరి ఆయన గూర్చి వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. చూడండి, చాలు. ఇక్కడ కనుక మనం చూస్తే ఆయన ఏమంటూ ఉన్నాడంటే షాలేము రాజు అని చెప్పేసి ఆయన అంటూ ఉంటున్నాడు. ఇంకొక మాట కూడా ఆయనకు రాయబడుతూ వచ్చింది, నీతికి రాజు అని చెప్పేసి మనం సెలవిస్తూ ఉంటున్నాం. ఈ రాజు ఎలాంటి వాడంటే ఏదైతే మన జీవితంలో పాపం చేయుట చేత మన జీవితంలో అశాంతితో నిండి ఉన్నటువంటి మన జీవితాలని ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ఆయన మన జీవితాలకు ఆయన శాంతిని ప్రకాశింప చేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన ఇచ్చేటువంటి శాంతి ఎలాంటిది చెప్పండి? లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతి మీకు అనుగ్రహించుతున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శాంతి ఎలాంటిది చెప్పండి? అశాశ్వతమైనటువంటిది. ఆయన ఇచ్చేటువంటి శాంతి శాశ్వతమైనటువంటిది అని చెప్పేసి ఇదే మత్తయి రాసినటువంటి సువార్తలో ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రాజు ఎవరు? శాంతికి రాజు అని చెప్పేసి ఆయనకు మరి పేరు పెట్టుతూ వచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రాజు ఎలాంటి వాడంటే మరి ఆయన నిరంతరము యాజకుడుగా ఉంటున్నట్టుగా కూడా మనకు ఆయన సెలవిస్తూ, ఏ విధముగా ఆయన నిరంతరము యాజకుడుగా ఉంటూ ఉన్నాడంటే ఎప్పుడైతే ఆయన యొక్క భూలోకములో జన్మించి
మరి 33.5 సంవత్సరములు జీవించి మరి చనిపోయి ఎందుకు చనిపోతూ వచ్చాడంటే మానవుని యొక్క పాపమును తీసివేయట నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి వాడిగా లేఖనము సెలవిస్తూ ఉంటుంది. ఆయన చనిపోయి పరమునకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? నిరంతరము ఇంకా మన నిమిత్తమై ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకోసం అంటే తండ్రితో మనకి సంబంధాన్ని ఏర్పరచట కొరకై ఆయన లేఖనంలో సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమని? నేను వెళ్ళిపోయిన యెడల మీకు మేలు అని చెప్పేసి అంటున్నాడు. నేనుండు చోటని మీరును ఉండలాగున నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళనై ఉంటున్నానని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకనే ఆయన ఇంకను మన కోసము ఆయన తండ్రి నమ్మున ఉండి మన నిమిత్తమై ఆయన ప్రార్థించేటువంటి వాడిగా మనం చూడవచ్చు. కాబట్టి ఆయన మన పక్షాన యాజకుడుగా, నిరంతరమైనటువంటి యాజకుడుగా ఉన్నటువంటి రాజుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఆయనకి పేరు ఏమిటంటే నీతికి రాజు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే చివరిదిగా ఆయన ఏమంటున్నాడంటే సర్వాధికారం కలిగినటువంటి రాజుగా మనం చూడవచ్చు. ఈ రాజు ఎలాంటి రాజు అంటే సర్వాధికారం కలిగినటువంటి రాజు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో కనుక మనం చూస్తే ఆయన అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున్న భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేర్చాలి. ఇక్కడ కనుక మనం చూస్తే ఆయన ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేస్తూ వచ్చాడో ఈ అధికారం అంతా కూడా ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? యేసు ప్రభుల వారికి ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఈయనకి ఈ రాజును మనము సర్వాధికారం కలిగినటువంటి రాజుగా మనం చూడవచ్చు. రాజుకున్నటువంటి అధికారాలలో ఒకటి ఏంటిది? సర్వాధికారం. ఈ రాజు ఎవరు? యేసు ప్రభు అని చెప్పేసి మనకు లేఖనములు సెలవిస్తూ ఉంటున్నాయి. ఈ రాజు ఎవరు అంటే యేసు ప్రభుల వారు 2000 సంవత్సరముల క్రిందటే మానవులలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయుట కొరకై ఆయన బెత్లెహేములో జన్మిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రాజు అశాంతితో నిండినటువంటి ఈ మానవుడికి శాశ్వతమైనటువంటి శాంతిని చేకూర్చడానికి ఈ లోకములో జన్మించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా గనక మనం చూసినట్లయితే ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. 4వదిగా మనం చూస్తే యేసు లేదా రక్షకుడు తన ప్రజలను తన పాపం నుండి రక్షించేటువంటి రక్షకుడుగా మనం చూడవచ్చు. 5వదిగా ఈయన శాంతికి రాజు లేదా షాలేము రాజు, నీతికి రాజుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 6వదిగా మనం చూస్తే సర్వాధికారం కలిగినటువంటి రాజుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రాజు 2000 సంవత్సరముల కిందటే ఈ లోకంలో జన్మించి మానవుని పాపం నిమిత్తమై ఆ కల్వరి శిలువలో రక్తమును కార్చి చనిపోయి తిరిగి లేచినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మనం చూడవచ్చు ఎంతో మంది రాజులు వచ్చారు రాజుగా ఉండటానికి. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా తమ స్వార్థం కొరకు జీవించారు. కానీ ఎవరు కూడా తన ప్రజల యొక్క బాగోగులు చూసుకున్నటువంటి రాజులు ఎవరు కూడా లేరు. అయితే ఈ రాజు ఎలాంటి వాడు అంటే తన ప్రజలను గురించి చింత కలిగినటువంటి రాజుగా మనం చూడవచ్చు. తన ప్రజలను గురించి ఆలోచన కలిగినటువంటి రాజుగా మనం చూడవచ్చు. తన ప్రజలను గూర్చి మంచి ఆలోచన కలిగినటువంటి వాడై ఒక ప్రణాళికను రూపొందించినటువంటి రాజుగా మనం చూడవచ్చు. ఈ రాజు ఎలాంటి వాడంటే తన ప్రజల కొరకు తన్ను తాను తగ్గించుకొని ఏం చేశాడు చెప్పండి? ఆయన ఈ భూమి మీద
జన్మించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న రాజులందరూ కూడా ఎక్కడ జన్మించారు చెప్పండి? ప్యాలెస్‌లో జన్మిస్తూ వచ్చారు. అయితే యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఈయన ఎక్కడ జన్మించాడు? బెత్లెహేమ్ అనేటువంటి ఊరిలో, ఎక్కడ కూడా స్థలము లేనటువంటి ప్రదేశంలో ఆయన జన్మిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఎంతగానో తగ్గించుకున్నాడంటే, పాపము చేత పతనమైపోయినటువంటి ఈ మానవుణ్ణి ఆ ప్లేస్‌లో కూర్చుండబెట్టడానికి ఏం చేశాడాయన? తన్ను తాను తగ్గించుకున్నటువంటి రాజుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా మనం చూడవచ్చు. అందుకనే ఆయన పేరేమిటి? యూదుల రాజు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా కనుక మనం చూస్తే, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా తమ స్వార్థం కొరకు జీవిస్తే, ఈ రాజు ఎవరి కోసం జీవించాడు చెప్పండి? తన ప్రజలను రక్షించుట కొరకై తన ప్రజల కోసం జీవిస్తూ వచ్చినటువంటి వాడిగా మనం చూడవచ్చు. తన ప్రజలను తన తోట చేర్చుకొనటం నిమిత్తమై ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, నీతిగాను న్యాయముగాను 3.5 సంవత్సరముల లోకంలో జీవిస్తూ వచ్చాడు. ఏదైతే ఈ యొక్క మానవుడు కోల్పోతూ వచ్చాడో దాన్నంతటిని తిరిగి తనతోటి అంటు కట్టబడడం నిమిత్తమై అశాంతితో నిండినటువంటి ఈ లోకానికి శాంతిని అనుగ్రహించటానికై ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, శాంతి కర్తగా, శాంతి మూర్తిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ రాజు ఎలాంటి వాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజుల్లో కాదు, ఇమ్మానుయేలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు వారికి కష్టం వచ్చిందనుకోండి పారిపోయేటువంటి రాజులే, కానీ ఎవరు కూడా చివరి వరకు ఉన్నటువంటి వారు కాదు. అయితే ఈ రాజు ఎలాంటి వాడు చెప్పండి? నువ్వు పుట్టినది మొదలుకొని తిరిగి తన రాజ్యం చేర్చేంత వరకు కూడా నీకు తోడుగా ఉండేటువంటి రాజుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇమ్మానుయేలుగా ఉంటూ ఉన్నానని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాం. ఇమ్మానుయేలు మాటకు అర్థం ఏమిటంటే, దేవుడు మనకు తోడు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఇంత గొప్ప రాజు ఈ లోకంలో ఎవరున్నారు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరంట? షాలేము రాజు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. నిరంతరం యాజకుడిగా మన నిమిత్తమై ఇంకా ఆయన ప్రార్థన చేసేటువంటి వాడిగా మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, ఈ రాజు సర్వాధికారం కలిగినటువంటి రాజుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రాజును ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆయనను ఆరాధించడానికి చేరవచ్చి ఉంటుండగా, ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలుని తలపోసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. ఒకప్పుడు మనమందరం కూడా మరి త్రోవ తప్పి నశించి నరకానికి పాత్రలై ఉన్నటువంటి వారు ఇప్పుడు క్రీస్తును అంగీకరించడం కారణం చేత ఇప్పుడు ఎవరమయ్యాం చెప్పండి? రాజు యొక్క కుమారుడుగా అవుతూ వచ్చాం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన కుమారులు అనటకు ఆయన అధికారం అనుగ్రహించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడైతే మనము పాపములో జీవించి నరకానికి పాత్రలైనటువంటి వారు, ఇప్పుడైతే ఆయన ఏం చేశాడు చెప్పండి? పరలోక రాజ్య వారసులుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు పాపం చేయట కారణం చేత సాతానుడికి బానిస బ్రతుకుల్లో జీవిస్తూ వచ్చినటువంటి వారు. అయితే ఈ రాజు ఏం చేశాడు? మనను బానిస బ్రతుకుల నుండి విడిపించి స్వేచ్ఛగా జీవించటానికి నీకు అవకాశం ఇచ్చినటువంటి రాజుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ క్రీస్తు ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు ఎవరి యొక్క హృదయంలో అయితే ఉంటాడో వారి హృదయంలో ఏముంటుంది చెప్పండి? స్వాతంత్ర్యము అనేటువంటిది ఉంటుంది. క్రీస్తు కనుక మీ హృదయంలో లేడనుకోండి, ఏమి లేదు చెప్పండి? స్వాతంత్రం లేనట్టుగా మనం చూడవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు కలిగినటువంటి మీరందరి హృదయాల్లో ఎవరున్నారు చెప్పండి? క్రీస్తు ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ రాజు ఎవరు? స్వాతంత్రం ఇచ్చేటువంటి రాజుగా మనం చూడవచ్చు. ఈయన బానిస బ్రతుకులుగా ఉండటానికి ఇష్టపడినటువంటి రాజు. ఈ రాజు తనతో సమానమైనటువంటి వారుగా ప్రిన్స్ ఏదైతే మనం కోల్పోతూ వచ్చామో
ఆ యొక్క రాచరికమును తిరిగి దానంతటిని కూడా యేసు ప్రభుల ద్వారా మనకు తిరిగి సమకూర్చినటువంటి రాజుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ అధికారమునైతే మనము మొదట కలిగి ఉంటూ వచ్చామో, ఆదాము మొదటిగా భూమి మీద ఉన్నప్పుడు ఏ అధికారం అయితే మనకున్నదో అలాంటి అధికారాన్ని తిరిగి క్రీస్తు ద్వారా మనకు ఏం చేశాడు చెప్పండి? తిరిగి మనకు అనుగ్రహించినటువంటి వాడిగా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 28:18 ప్రకారం సర్వాధికారం ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు క్రీస్తు ద్వారా తన కుమారులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ఆయన మన నుండి ఏది కూడా అడగట్లేదు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త మొదటి 2వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 10వ వచనం నుండి 2 కలిసి ఉంటున్నాయి. 10, 11 మనం కలిసి చదువుకుంటాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే వారు సాగిలపడి ఆయనను ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు? యూదుల రాజుగా ఆయన పుట్టినటువంటి కారణము చేత వారు ఆయనను పూజించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను కూడా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నటువంటి సత్యాన్ని మనం ఎరిగినటువంటి వారమై ఈ రాజును మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. రెండోదిగా కనుక మనం చూస్తే సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన మన నుండి సాంబ్రాణిని బోలమును అడగట్లేదు, కానీ మన నోటి నుండి వచ్చు ఆరాధనను మనం ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ఇంతకంటే ఏది కూడా ఆయన అడగట్లేదు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించడానికి చేరువచ్చినట్టు నీవు నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిద్దాము. ఎందుకంటే ఆయన మాత్రమే ఆరాధనలకు యోగ్యుడు, పూజించటానికి అర్హుడైనటువంటి రాజు. ఈ లోకంలో ఎవరు కూడా లేరు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తూ వచ్చాం. ఈ రాజు ఎలాంటి వాడంటే లోకంలో ఉన్నటువంటి రాజుల్లాగా కాదు. ఈయన ప్రత్యేకమైనటువంటి రాజు. ఈయన సౌందర్యము కలిగినటువంటి రాజు. ఈ రాజు ఇమ్మానుయేలు అనేటువంటి రాజు. ఈ రాజు యేసు అనేటువంటి రక్షకుడైనటువంటి రాజు. ఈ రాజు షాలేము రాజు, అంటే నేతికి రాజు. ఈ రాజు శాశ్వతమైనటువంటి అధికారం కలిగినటువంటి రాజును మనం ఈ కొన్ని తలంపులతో ఉదయకాల సమయంలో ఆత్మతోను సత్యంతో ఆయన రండి. మనం ఒక పాట పాడుకున్న తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి విన్నటువంటి లేఖన భాగం ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. పాట సంఖ్య 63 మనం లేచి నిలబడి మనం పాడుకుంటాం.